ఒకప్పుడు ఒక చిన్న రాజ్యముండేది. ఆ రాజ్యానికి ధర్మరాజు అనే రాజు ఉండేవాడు. ఆయన ప్రజల పట్ల ప్రేమతో, న్యాయంతో పాలించేవాడు. ఒకరోజు రాజు అనుకున్నాడు, నా తర్వాత రాజ్యం ఎవరి చేతుల్లో ఉండాలి? తన పిల్లలలో ఎవరు నిజాయితీగా, ధైర్యంగా ఉన్నారో తెలుసుకోవాలని ఆయన పరీక్ష పెట్టాడు. ఆయన ప్రతి కుమారుడికి ఒక చిన్న విత్తనమిచ్చి, నాటి సంవత్సరం తర్వాత మొక్కను తీసుకువచ్చి చూపండి అన్నాడు. అందరూ ఇంటికి వెళ్ళి ఆ విత్తనాలను నాటారు. కాని చిన్న కుమారుడు విజయ్ ఎంత కష్టపడినా విత్తనం మొలకెత్తలేదు. సంవత్సరం గడిచింది. అన్నదమ్ములు పెద్ద పెద్ద మక్కలతో వచ్చారు. కాని విజయ్ మాత్రం ఖాళీ కుండితోనే రాజు ముందు నిలబడ్డాడు. రాజు నవ్వుతూ అన్నాడు, నా చిన్నవాడే నిజమైన వారసుడు. నేను ఇచ్చిన విత్తనాలు మరిగిన విత్తనాలు, అవి ఎప్పటికీ మొలకెత్తవు. కాని నువ్వే నిజం చెప్పావు, కాబట్టి నువ్వే ఈ రాజ్యానికి నిజమైన రాజు అవుతావు. ఆ తర్వాత విజయ్ రాజు అయ్యి తన తండ్రిలాగే న్యాయం, ప్రేమతో ప్రజల